వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ విత్ నాలెడ్జ్ సిరీస్ని చూస్తున్నాం. దాంట్లో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత చాలా ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో కలిపేశారండి. ఆ సందర్భంగా డిఫరెంట్ ఆపరేషన్స్ని చేశారు. ఆ ఆపరేషన్ ఏంటి, ఆ ఆపరేషన్కి సంబంధించిన స్టేట్ ఏంటి, ఆ ఆపరేషన్ ఏ ఇయర్లో చేశారు అనే దాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా మనం గమనించవచ్చు అనమాట. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ క్వశ్చన్ అనేది మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినట్టు. ఇక్కడ ఏమంటున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ఆఫ్ హైదరాబాద్ని, అంటే హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని ఇండియాలో కలుపుకున్నప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ పేరేంటి అంటున్నారు. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ పోలో అండి. దీంట్లో భాగంగా 1948లో నిజాం తీసుకెళ్ళి హైదరాబాద్ని పాకిస్తాన్లో కలుపుతానంటే ఈ ఆపరేషన్ పోలో చేసి నైట్కి నైటే హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలిపివేయటం జరిగిందనమాట. సో నిజాం ఆఫ్ హైదరాబాద్ కూడా లొంగిపోయాడు సర్దార్ వల్లభాయ్ పటేల్కి. ఇది ఆపరేషన్ పోలో. ఇలాంటి డిఫరెంట్ ఆపరేషన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. డిఫరెంట్ ఆపరేషన్స్, దాని పర్పస్, ఇయరు, ఆ ఆపరేషన్ ఏ స్టేట్కి సంబంధించింది. మొత్తానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన సెక్రటరీ అయినటువంటి విపి మీనన్ డిజైన్ చేసిన స్ట్రాటజీస్ని అనుసరించి ఈ ఫోర్స్ఫుల్ లేదా పీస్ఫుల్ మెర్జర్స్ని చేశారు. వాటిల్లో మొత్తంగా 560 ప్రిన్స్లీ స్టేట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారండి. వాటిలో ముఖ్యమైనవి మనం చూస్తే ఆపరేషన్ పోలో, ఇది హైదరాబాద్ని ఎనెక్సేషన్ చేశారు 1948లో. అండ్ ఆపరేషన్ విజయ్, ఈ ఆపరేషన్ విజయ్ అనేది పోర్చుగీస్ దగ్గర నుంచి గోవాని ఎనెక్సేషన్ చేశారు 1961లో. అండ్ ఎనెక్సేషన్ ఆఫ్ జూనాగఢ్, సో ఈ జూనాగఢ్ రాజు కూడా తీసుకుపోయి నేను పాకిస్తాన్లో కలుపుతాను అన్నాడు. సో అందుకని జూనాగఢ్ను కూడా ఇంటిగ్రేట్ చేసేసారు 1947-48లో. అండ్ ఈ గుజరాత్కి సంబంధించింది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ యాక్సేషన్ ద్వారా అనే ఒక అగ్రిమెంట్ ద్వారా కాశ్మీర్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు ఇండియాలో 1947లో. అండ్ మణిపూర్ అండ్ త్రిపురాను కూడా ఇంటిగ్రేట్ చేశారు ఇండియాలో. పీస్ఫుల్ మెర్జర్ ఇది 1949లో. సో మొత్తానికి ఇక్కడ డిఫరెంట్ ఆపరేషన్స్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి, ఏ ఇయర్లో ఇండియాలో మెర్జర్ చేశారనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడటం జరిగిందనమాట. ఇలా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని చూడటమే కాకుండా దానికి సంబంధించిన కొంత నాలెడ్జ్ని నేర్చుకోవటం వల్ల మన స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.